జగన్మోహన్ రెడ్డి దానికి అక్రమ మాట్లాడే తెలియనే ఉంది యాపగీతం కదా లైవ్ వస్తుంది కానీ కానీ లైవ్ చేయలేదు అది జారిపోయినా పాడైపోతుంది అదే లేదు మీ ఛానలేనా ఫోటో ఇది మానవ తప్పిదమే పొందిందంటూ జగన్ గారు అంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రయత్నం చేస్తున్నారు బురద జల్లేటువంటి ప్రయత్నం అక్కడ ఆ బిల్డింగ్ లో అలాగే ఉండిపోతున్నాం. నేను పట్టుబట్టల మీద బయటకు వచ్చేసాను. మా చుట్టుపక్కల మనసు అన్ని మొత్తం ఇక్కడ వాటర్ బాటిల్ అవి ఇస్తే తిని ఆ రోడ్డు మీద అలా కూర్చుంటున్నాం. మరి తక్కువ పట్టేది నీళ్ళు ఈ పరిస్థితి మాకేంటి గమనించింది ఏంటంటే ఎంట్రన్స్ లోనే కొంతమంది ఈ ప్యాకెట్లు ఉన్నాయి చూసారా మొత్తం కట్టలుగా తీసుకెళ్ళిపోతున్నారు. అంటే లోపల ఉన్న వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళని ఆలోచించారు. అంటే ఒక 10 మందికి ఇచ్చి నీళ్ళు ఎక్కువ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాము. వీధులంతా కూడా ఇది బుడమేరంతా కూడా పొంగి మరి ఇటు ఏదైతే పింగళటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పండి ఏంటి పరిస్థితి ఇంతమంది వస్తుంది శాంతినగర్లో కూడా శాంతినగర్లో కూడా పలాదానగర్ కూడా ఏదైతే ఉన్నాయో సార్ ఇంతవరకు పై చేస్తున్నాడు పాపం ఒక్కరు పట్టించుకుంటున్నారు సార్ని ఏమి కూడా వాళ్ళకి వెళ్ళట్లేదు. చూడండి మీరు వచ్చే దానిలో కూడా కుప్పలు పెద్దలుగా రాజీలు కూర్చున్నారు. మరి ఎవరికి వెళ్తున్నాయి రోడ్లు పాలవడం తప్ప ప్రజా వినియోగం కాదా? అసలు కారణం కూడా ప్రభుత్వాలు అధికారులే. అవునండి. ఎందుకంటే కూడా గతంలో మేడల్లో కూడా ఏప్రిల్ నుంచి మేడల్లో కూడా ఏదైతే బుడవేరు ఉంటున్న దగ్గర గుర్రప డెక్క ఉందో ఆ డెక్క కొట్టకపోవడం మూలాన్ని ఈ విపత్తు పూర్తి కారణం అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గతంలో కూడా చెప్పాం మీరు రానున్నది కూడా వర్షాకాలం మీరంతా కూడా అధికారులు జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే ఇది సాధారణ ముందు ప్రాంతాలు సింగనగర్ బాంబే కాలనీ రాజరాజపేట ఇవన్నీ కూడా ముందు ప్రాంతాలు. ఈ ముందు ప్రాంతాలను కూడా మీరు సంవత్సరం ఎందుకంటే కూడా ఆ గురప డెక్క పేరుకుపోయింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా రిటర్న్ కూడా కూలిపోయింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పారంటే తీసుకోకపోవడమే ఈ అంతర్గత కారణం కూడా ప్రభుత్వాలు అధికారులు ఖచ్చితంగా ఆలోచిస్తారంట. ఆలోచించి రేపు ఏ యాక్షన్ తీసుకుంటారంట. అంటే ఈలో మేము